నమస్తే, వెల్కమ్ టు కేటీ. అప్పుడప్పుడు కాలం మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది, ఎంత ఓపికగా ఉన్నామా అని. ఇప్పుడు వైసీపీ కూడా అదే పరీక్ష ఎదుర్కొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. లీడర్లంతా సైలెంట్ అయిపోయారు. చివరికి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీస్ వైపు కూడా తొంగి చూడట్లేదనే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ అమ్మఒడి పథకం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై చర్చ జరుగుతున్న టైంలో పార్టీ తరపున ప్రెస్ మీట్లు పెట్టాలని ఓ మాజీ మంత్రిని అధిష్టానం ఎన్నిసార్లు కోరినా ఆయన నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన బ్రదర్స్ కూడా పార్టీకి దూరంగానే ఉంటారు. వీళ్ళే కాదు, గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించి జగన్కు సన్నిహితులుగా మెలిగిన మంత్రులతో పాటు కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంత మాత్రానికే వైసీపీ పని అయిపోయింది, ఆ పార్టీ షెడ్డుకే అన్న ప్రత్యర్థి పార్టీల ప్రచారాలు కూడా ఈ మధ్య ఎక్కువైపోయాయి. కానీ నిజంగా అంత సీన్ ఉందా అనేదే ఇక్కడ పాయింట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఎలాంటి రాజకీయ పార్టీ అయినా కొన్నాళ్ళు సైలెంట్ అయిపోతుంది. నాయకులు, కార్యకర్తలు కూడా కొన్నాళ్ళ వరకు మౌనంగానే ఉంటారు. పైగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా కాలేదు. అప్పుడే వైసీపీలోని సీనియర్లు జగన్కు మొహం చాటేస్తున్నారని, ప్రెస్ మీట్లు పెట్టడం లేదని, తాడేపల్లి వైపు కూడా రావట్లేదని ఇలాంటి ప్రచారాలు చాలా అమాయకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్లు గప్చుప్ అయిపోయినా జగన్ మాత్రం వార్తల్లోనే ఉంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ వేదికగా ఆయన ధర్నా కూడా చేశారు. ఇలా ఏదో ఒక ఇష్యూతో జగన్ జనంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు కొందరు నాయకులు సైలెంట్ అయినంత మాత్రాన పార్టీ పనైపోయిందంటే ఎట్లా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏర్పడింది, సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాగే వైసీపీ కూడా అంత భారీ ఓటమి నుంచి తేరుకునేందుకు కొంత టైం కావాలి. జగన్ చెప్పినట్లు 5 ఏళ్ళు ఇట్లే గడిచిపోతాయి అన్నట్టుగా ఆ పార్టీ కూడా అతి త్వరలోనే ఫామ్లోకి వస్తుందని చెప్తున్నారు. దేనికైనా ఓ టైం అంటూ రావాలి. అది వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. మొన్నటి ఏపీ ఎన్నికల్లో జరిగింది కూడా ఇదే. అందుకే అన్నీ కలిసి వచ్చి అంతా ఏకతాటిపైకి రావడంతోనే కూటమి సునామీ సృష్టించింది. ఆ సునామీలో వైసీపీ ఫ్యాన్ కొట్టుకుపోయింది. తిరిగి తేరుకునేందుకు కొంత టైం కావాలి. పైగా ఇప్పుడు వైసీపీ కూడా వెంటనే కూటమి సర్కారుపై యుద్ధం ప్రకటించేంత పరిస్థితులు కూడా ఏమీ ఏర్పడలేదు. అందువల్ల కొన్నాళ్ళు వెయిట్ చేస్తే కానీ జగన్ పార్టీ అడుగులు ఎలా ఉంటాయి, వైసీపీ భవిష్యత్ ఏంటి, ఆ పార్టీ నాయకుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై ఓ క్లారిటీ వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.